అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమరే తాతను ఇవాళ ఉన్న ముచ్చట ఛానల్కి అయితే కిరణ్ కుమార్ అనే సింగర్ని అయితే పట్టుకొచ్చినోళ్ళ ఇక మరి ఆయన పాటలు ఏంది ఆయన కథ ఏందో అరుచుకున్నాను రండి. నమస్తే కిరణ్, బాగుండవా? నమస్తే తాత, బాగున్నావా నువ్వు? మంచిగా ఇక ఇట్లే ఉండా కానీ ఎక్కడి నుంచి వచ్చినావు ఏంది మరి? నాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి తాత. మేడిపల్లి, ఇక్కడ రంగారెడ్డి. రంగారెడ్డి. ఏం చేస్తుంటావు మరి? నేను ఇంతకుముందుకు అయితే డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన. లెక్చరర్గా పనిచేసిన. ప్రస్తుతం అయితే అది బంద్ చేసిన, ఇక సర్కార్ కొలువన కొడదామని ప్రయత్నం. సర్కార్ కొలువు కోసం తిప్పల పడుతున్నావు. మరి ఈ పాటల మీద ఎట్లా పోయిందా నీ ధ్యాస? ఇక చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకు టీవీలల్లో లోకల్ ఛానల్స్ వస్తుండే కదా, భవానీ ఛానల్ అని, మీనాక్షి అని, శ్రీరామ్ అని. ఆ ఛానళ్ళల్లో బాగా వస్తున్నాయి అనమాట జానపద పాటలు అట్లా. ఆ పాటలు విని విని బాగా మనకు కూడా పాడడం అలవాటు చేసుకోవడం, పాట మీద ఆసక్తి పుట్టడం, అట్లా పాటలు మొదలు. అందులో చూసే గానీ మరి ఇక మీ ఇంట్లో ఏమన్నా వారసత్వం గిట్ల ఏమన్నా ఉన్నదా? అట్లా ఏం లేదే, ఇంట్లో అయితే ఏం లేదు. నేను నా అంతలా నేర్చుకోవడం అంతే. నీకా నుంచే? నాకా నుంచే. ఎట్లా జానపద పాటలేనా మరి ఉద్యమ పాటలా? ఏం పాటలు పాడతావు? ఉద్యమం అంటే అప్పుడు తెలంగాణ రాకముందుకు మామూలుగా తక్కువ పాడేది, ఇక జానపద పాటలు అయితే ఎక్కువ. జానపద పాటలే వాడతావు? జానపద పాటలు అంటే ఇక మక్కువ ఎక్కువ అన్నట్టు. ఇక మరి పల్లె పాట అందుకుంటావా మరి? అందుకుందామే. నా పల్లె తల్లిని మర్చిపోయి ఉండాలేకపోతిరన్నా, నేను ఎక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్నా. పల్లె తల్లిని మర్చిపోయి ఉండాలేకపోతిరన్నా, నేను ఎక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్నా. ఏటిగడ్డ ఎర్ర మట్టి తెచ్చుకొని ఇళ్ళకి ముగ్గు పెట్టి తోరణాలు గట్టి పచ్చి శనగలు తెచ్చి పాశం వండుకొని పల్లెనంతా పిలిచి పండుగ చేసేది. ఈ కరువు కాలం పాడుగాను రన్నా, నా పల్లెలన్నీ వలసబోయే రోజు నేడు వచ్చేరన్నా. నా పల్లె తల్లిని మర్చిపోయి ఉండాలేకపోతిరన్నా, నేను ఎక్కడున్నా నా పల్లె సల్లగుండాలి రన్నా. ఏడాదికోసారి ఏ పండగొచ్చిన ఎంకడ మల్లు కొట్ల కొత్త బట్టలు తెచ్చి మేర బిచ్చం కాడ కూసొని కుట్టించి ఈశ్వరు బాబాయికి ఇస్తిరికిచ్చేది. ఆ మంగళి రాంబాబు మంచి మాటలెన్నో చెప్పేదిరా, నా ఉంగరాల జుట్టు సుందరంగా చేసి పంపేదిరా. బాగుందే ఆ కిరణ్, మంచిగా వాడుతున్నావు. ఇక ఊళ్ళల్లో గట్ల చేసేదని ఇక ఒక్కొక్కరు గురించి మంచిగా వాడుకొచ్చినావు. బట్టలు కుట్టించేది, కటింగ్ సౌరం చేసేది మంచిగా. మా ఊళ్ళో మంగళచీని చేస్తాడు ఇప్పటికి. ఓ పక్క ఇచ్చిపెట్టి ఓ పక్క బాగానే చేస్తాడు ఇప్పటికి కూడా. వెంకటే కూడా గుర్తుకొచ్చినావు నువ్వు పాట పాడుతుంటే. ఇప్పుడు మరి ఇక కొలువు బంద్ చేసిన అంటున్నావు. కొలువు బంద్ చేసి సర్కార్ వరకు చదువుతా ఉండవు. కొలువు చేసేటప్పుడు పిల్లలకు ఏం చెప్పేది నువ్వు? నేను నా సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు తాత. తెలుగే చెప్పేది. ఇక వాళ్ళకు పద్యాలు, పాటలు, అన్ని కథలు అన్ని చెప్పేది అనమాట. ఇంకా తెలుగు కాబట్టి ఇక పద్యాలు ఎట్లా పాట కానివి. ఇక మరి పద్యాలు ఏమైనా పట్టుకొచ్చినా మా కోసం? ఇక పద్యాలు అంటే ఉంటాయి, పద్యాలు అందరికి తెలిసినాయి. ఇక పద్యాలు మనకు అందరం పాడుకుంటూ వెరినోళ్ళమే. ఇక అప్పుడు ఒక పద్యం పాడుదాం మరి, చిన్న పద్యం. ఒకటి చిన్న పద్యం అందుకో. ఎట్లయినా పంతులువేనా, తెలుగు పంతులు పద్యం పాడకపోతే బాగుంటది. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత గల్గున్, చదువగ వలయున్ జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. మన పోతన రాసినటువంటి భాగవతంలో హిరణ్యకశిపుడు తన కొడుకైనటువంటి ప్రహ్లాదునికి చెప్తుంటాడు అనమాట, చదువు యొక్క ప్రాధాన్యత ఏంది, చదువుకుంటేనే విలువ ఉంటది, చదువుకోవాలని చెప్పి చదువు గురించి చెప్తాడు. ఈ పద్యం దాని గురించి తెలియజేస్తా తాత. బాగుంది. ఇక ఎట్లా మరి ఇప్పుడు పల్లె పాటలే వాడతావు, వేరే పాటలు ఏం పాటలు వాడవు? ఇక జానపద పాటలు, మన ఇక లవ్ సాంగ్స్ పాటలు ఉంటాయి కదా, ఫోక్ సాంగ్స్ అని. లవ్ సాంగ్స్ వాడతావు ఫస్ట్, అది కావాలి మనకు. అట్లా కాదు, ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ అంటే అటు ఇటు పోయి మళ్ళీ ఆడికే రావాలి, అటు ఇటు పోయి మళ్ళీ ఆడికే రావాలి. ఇక అట్లా ఎందుకు ఏమైనా ఉండవా అందులో? అట్లేం లేదు. కాకపోతే ఇప్పుడు ఇప్పటి కాలంలో మనకు దేంట్లో అయినా సరే లవ్ సాంగ్స్, కొంచెం ప్రేమకు సంబంధించిన జానపదంలో కానీ సినిమాలు కానీ బాగా పోతుంటది కదా సాంగ్స్. పిల్లలకు జర ఇక దగ్గర అయ్యే పాటలు గవే. చెడిపోయే పాటలు ఉండాలి మనకు. చెడిపోయే పాటలు అయితేనే ఊరగాన్లు మంచిగా చూస్తారు, పైసలు కూడా పైగా మంచిగా వస్తుంది. ఏమైనా పాటలు పాడుడేనా, ఏమైనా రాసుడు ఉందా మళ్ళా? రాసిన తాత, నేను ఒక 4 పాటల వరకు రాసిన. 4 పాటల వరకు రాసిన. అవి విడుదల చేసినావా ఇంట్లో యూట్యూబ్లల్లా? చేసిన తాత. ఛానల్ కూడా ఉంది నీకు? ఛానల్ కూడా ఉంది, కోయిలమ్మ ఫోక్ టీవీ అని. కోయిలమ్మ మంచిగా ఉండదు, కోయిలమ్మ ఫోక్ టీవీ. జర ప్రేక్షకులారా గాయన ఛానల్ కూడా జర సబ్స్క్రైబ్ చేసి గాయనం కూడా దారిని తీసుకురారి. పాపం చదువుకుంటున్నాడ సర్కార్ నౌకరి కోసం. ఇక చదువుకుంటానే ఈ ఛానల్ నడుపుతున్నావు అయితే? అవును తాత. పాటలు రాసుడు, పాడుడు, మళ్ళీ దిక్కు చదువుడు. ఏ పూట చదువుతావు, ఏ పూట రాస్తావా మరి? ఇక రాసుడు అంటే చదువుతోనే ఇక మనకు రాయాలన్నప్పుడు ఎట్లా కొంచెం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన వస్తుంటది కదా,
అట్లా అట్లా రాసుకుంటూ పోతుంటాం. ఇక పల్లె పాటలే రాస్తావు, ఇట్లా ప్రేమ పాటలు కూడా రాస్తావు. ఇక అన్ని ఏమన్నా రిలీజ్ చేసినావా నీ ఛానల్లో మరి? చేసిన తాత. ఓ రిలీజ్ చేసిన పాట వచ్చింది మరి, నీవు రాసింది అందుకో. మబ్బు మబ్బున వేల పొద్దు పొడవనియాల సుక్కోలే సక్కంగా ముస్తాబు నీవై ఎందెందు పోతున్నావమ్మ నా మరదాల ఓ సెందురమ్మ నీవెందాక పోతున్నావమ్మ జర్ర తెల్పరాదే ముద్దుగుమ్మ అయితారం రోజు నా అంగాడికై నేను తెలవారు జామున పైన మొయ్యి వంగ అడ్డొచ్చిన్నప్పుడేలా బస్సు గదిలేటి గడియవేలా అడ్డు తొలగవయ్యా బావా నువ్వు నా వెంట రాకుండాలేవా రయ్య రయ్య నువ్వు వయ్యరంగా ఓకే ఒంటిగా నువ్వు పోతే జంటగా నీరానా నీ వెంట నేనొచ్చి తోడుగుండలేనా చదువు రాదే నీకు భామానే సరితోడునే సందమామ చదువుకున్నోన్నే గుమ్మ నీకు సాయపడతా మరదలమ్మ. ఇది నేను మొదట రాసిన ఫస్ట్ పాట అన్నమాట. ఫస్ట్ పాట ఇది తాత. మంచిగా ఉండదు, ఏదో జరిగింది అందులో ఏదో వివరణ ఉండదు. ఇక జరిగిందంటే ఏం లేదు, ఒక కాన్సెప్ట్ తీసుకున్నా అనమాట, ఒక కంటెంట్. అంటే మనకి ఫస్ట్ అనుకుంటాం కదా దీని మీద రాయాలి అని చెప్పి, అదే ఏదో జరిగిందాన్నే పాట రాసి ఆయనకు చెప్పుదాం అనుకున్నావు. ఇక కంటెంట్ దానికి అదో పేరు ఎందుకు మళ్ళా గానీ అట్లేం ఏదో జరిగింది, ఇక దాన్ని రాసి పాడినావు. ఇక రాసినవన్నీ జరిగినే ఉంటాయి కానీ మనం ఊహించి కూడా రాస్తుంటాం కదా అట్లా. ఇదైతే జరిగిందని, ఇదైతే ఏం జరగలేదు. ఇంకోటి జరిగింది, ఇంకోటి కూడా జరగలేదు. ఏది జరగకున్నా కూడా పాటలు రాస్తున్నావు. అట్లా జరిగినట్టుగా ఊహించుకొని రాస్తున్నావు. అక్కడనే ఉండు మళ్ళీ ఇంకా ఇంట్లోకి పోయావు. ఎట్లా మరి ఇంటికాడ అమ్మ నాయన ఏం చేస్తారు? పెళ్లికి ఇట్లా అయ్యిందా నీకు? ఏం కాలేదు తాత, పెళ్ళి ఏం కాలేదు ఇంకా. నాన్న బస్ కండక్టర్. గవర్నమెంటేనా? అమ్మ కూరగాయలు అమ్ముతుంటది అనమాట మార్కెట్ లో. కష్టపడి చదివిపిస్తున్నారు. ఒక్కనివే నా కొడుకు? మరి నేను ఒక్కనే, నాకు అక్క చెల్లె పెళ్లిళ్ళు అయినాయి. అక్క పెళ్ళి అయింది, చెల్లె ఉన్నది ఇప్పుడు పెళ్లి. ఆమె కూడా చదువుతుందా? ఆమె కూడా చదువుతుంది. ఆమె పాటలు ఏమైనా పాడుతుందా? ఏమి లేదా? పాటలు ఇక పాడుతుంటది, ఒక ఇంట్లో ఉన్నప్పుడు పాడుతుంటది తక్కువ. కానీ ఏమో నిన్ను చూసి ఇక నువ్వైతే ఒక పాట కానివి ఒక రాసితోని అయినా తాత. ఇంకోటి నువ్వు రాసిన పాట ఏమైనా ఉంటే అనుకోరాదు? ఇక రాసిన పాట అంటే అది ఇంకా సగమే ఉంది, అదేం కాదు. మామూలుగా నాకు వచ్చిన పాటలు అయితే పాడతాయి. పల్లె పాట అయితే అనుకో మరి, నీకు వచ్చిందే. నిన్న మొన్న బాగా ఫేమస్ అయిన తర్వాత ఇది లక్ష్మణన్న రాసిన పాట, పాడదాం. వింటున్నావో పిల్ల అని చెప్పి. అందుకో. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా వింటున్నావో బావా ఎన్నెన్ని దుఃఖాలే దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా కోపం వచ్చి మాటలంటేనే చెయ్యి లేపి దెబ్బ కొడితేనే అలిగి నువ్వు పోను చేదువమ్మ తెల్లారి నువ్వే కొట్టినా నువ్వే కదనే తిట్టినా నువ్వే కదనే కండినా నా మనసుకు మళ్ళా మందు నువ్వేనే మన బాధలన్నీ రాయబోతే పల్లవి కన్నీలే రాసుకున్నవి చరణాలవి నీకు కన్నీలెందుకే ఓ పిల్ల పల్లవి ఈ లచ్చుమయ్య గుండెలు పిరున్నది. బాగుండదు పాట, మంచిగా రాసి. ఎవరు రాసింది ఇది? బుల్లెట్ బండి లక్ష్మణన్న అని చెప్పి రాసిండు. మంచిగా ఉండదు, సాహిత్యం బాగుండదు. నువ్వు కూడా అట్లే మంచిగా వాడినావు. అవునా? మరి ఆ పల్లవి ఎవరు అలా ఇక మరి ఆ కథ ఏందో మనకు తెలియదు కానీ ఇక అది లక్ష్మణన్న కథనా? వాళ్ళ కథ అయితే నేర్చుకున్నావు మంచిగానే. పాట బాగుందని నేర్చుకొని పాడిన. ఇట్లా చదువు చెప్పేటప్పుడు కూడా ఇసోటి పాటలు వాడినావా మరి పల్లె పాటలు వాడినావా? ఇక చదువు చెప్పేటప్పుడు ఇసోటి పాటలు కాదు కానీ మామూలుగా ఇక పల్లె పాటలు పల్లె గురించి అట్లా అట్లా వాడుతుండే అన్న. మరి ఎట్లా పల్లెపాట? ఒక పల్లెపాట అనుకో, గివి మనకు పిల్లలకి చెప్పేది మనం గివి చెప్పకూడదు. మళ్ళా ఇవేం పిల్లలకు ఏంది వాళ్ళు విలువలు నేర్చుకోవాలి. పల్లెలు గిట్ల ఉండే పల్లెలు పట్టణాలు గిట్ల అయిపోయినాయి ఇప్పుడు అని జర చెప్పాలి. గిసోటి ప్రేమలు గిమలు అంటే ఇప్పటికే వాళ్ళు అది చేస్తున్నారు. మళ్ళీ ఇక ప్రేమలు పాటలు కథ ఎందుకు? ఇక అందుకో పల్లెపాట అయితే అందుకో. సరే తాత. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జరమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి పుండ్లున్నా సుండ్రున్నా
చీదారించాకుండా ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న పల్లంతా మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహోహో మోహో అంటూ పల్లాకి మోతైనావు మాడేలను మదిలో కలిసి ఓరన్నో ఊరికి దివిటైనావా మాయన్న నువ్వు మంచిగా వాడుతున్నావా పిల్ల కిరణ్ తాత ఇక ఇప్పుడు ఏడా ఉంటున్నావు మరి పట్నంలోనే ఉంటున్నావా ఇంటికాడ ఉంటున్నావు చదువుతున్నా అంటున్నావు ఊళ్ళోనే ఉంటారు తాత నేను ఊళ్ళోనే ఉండుకుంటా చదువుతున్నావు ఊళ్ళోనే ఉంటాను ఇంకా మీరు ఉత్తగానే ఉంటే ఊకుంటారా అమ్మనాయన ఇంటికాడ ఇక మొన్నటిదాకా చేసిన కదా ఇది ఒకసారి అయితే ఉండి చూద్దాం ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి ఇప్పుడు గట్టిగా కూర్చున్నావు కూర్చున్నా తాత మరి కొలువులు ఎప్పుడు వేస్తాడంట ఈ సర్కారు ఇక అది ఎప్పుడు వేస్తుందో మనమైతే ఒక ఆశ ముందుగా చదువుకొని పెట్టుకుంటే వచ్చినాడు కొడతామేమో అని కొలువులు వేస్తాడంట మరి సర్కారులు ఇక వేస్తారనే నమ్మకం ఉంది తాత చూడాలి ఇక మరి ఎట్లా ఉండదు మరి ప్రభుత్వం ఎట్లుండదు పోయిన ప్రభుత్వం ఎట్లుండదు ఇక ప్రభుత్వం అంటే తెలిసిందే పోయిన ప్రభుత్వంలో కూడా కొలువులు వేసినారు అప్పటికైతే మనకు ఎలిజిబిలిటీ లేకుండే ఇంకా ఇప్పుడు ఉన్నప్పుడు ఎందుకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఓడగొట్టుకోవాలని చెప్పి ఈసారి ఇక ప్రయత్నం అనేది చేద్దామని కూర్చున్నా గట్టిగా చదువుతున్నా ఇక చదువు మరి మనం బతుకులు మారేది చదువుతున్నాయా జర మంచిగా చదువుకోరి అయ్యవ కష్టం చేస్తున్నారు అంటున్నావు ఇక వాళ్ళ బతుకులు నీవు పిల్లల బతుకులు నీ బతుకులు మారాలంటే చదువుతోనేనా తాత ఇక మరి పల్లె పాటలు వాడతా అంటున్నావు ఏమన్నా పల్లె పాట ఒకటి మంచిది అందుకో జోష్గా పాడదాం తాత ఏయ్ గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే రంగు రంగుల రైకలు దస్తానే గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే రంగు రంగుల రైకలు దస్తానే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ దీరా మంజులా మనసు పడి తినే నీ మీద మరదాల నీ మేన బావను నే గాదా మంజులా మనసు పడి తినే నీ మీద మరదాల నీ మేన బావను నే గాదా గల్గల్ సప్పుల్ల గాజులు దస్తానే రంగు రంగుల రైకలు దస్తానే ఎవరో మరి ఆ మంజుల ఉండదు అందుకే మంజుల కోసం ఈ పాట వాడిన ఎవరో మంజుల మరి మరదలంట ఏందో చూసుకోరి లేదు మామూలుగా జానపద పాటల్లో మంజుల అనే పేరు మీద చాలా వరకు పాటలు ఉన్నాయి తాత ఈ పాట బాగుంటది అని చెప్పి పాట అందుకున్నాను ఇంకా ఆయన పేరు కూడా అదే కాబట్టి కలిసి వచ్చింది నీకు ఇక కలిసి వచ్చింది లేదు నడిచి వచ్చింది లేదు ఉండదు అట్లా అంతే ఇక మరి ఎట్లా కొలువు వచ్చిన దాకా ఇంటికాడ కూర్చొని గట్టిగా చదువుతావు అయితే చదువుదామని అనుకుంటున్నా తాత ఇక మంచిగా గట్టిగా చదువుకొని కొలువు కొట్టి ఇక అప్పుడప్పుడు మా ఛానల్కి వచ్చిపోతుండే మరి ఖచ్చితంగా వస్తా తాత తప్పకుండా మీ ఛానల్లో కూడా పాటలు వాడుతున్నావు మరి మంచిగా వాడి మీ ఛానల్ కూడా మంచిగా గొప్ప స్థాయికి పోయి పైసలు కూడా మంచిగా రావాలి ఇట్లా కొలువు చేసుకుంటేనే ఇట్లా పాటలను బతికిస్తున్నావు అంటే గొప్ప విషయం ఇక మంచిగా ఉండాలి మరి వెళ్ళొస్తా నాకు కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఉన్నముచ్చట ఛానల్ కి ధన్యవాదాలు ఆ ఛానల్ ని కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా తాత ఇక ఉంటా నమస్తే